ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆకలేసిన దూపైన మనం నోరు తెరిచి అడుగుతాం. అదే పక్షులు నోరు తెరిచి అడగలేవు. కానీ వాటి ఆకలిని దాహార్తిని తీర్చే ప్రయత్నం చేసేవారు కూడా లేకపోలేదు. వాటి అవసరాల్ని గుర్తించి వాటికి ముఖ్యంగా వేసవి కాలంలో నీటి కోసం పక్షులు ఎలా ఇబ్బందులు పడతాయో గుర్తించి వాటికి ఆ కష్టం రాకుండా లేదా పక్షులకు నీటి కష్టాలు తీర్చడానికి తన శాయశక్తుల కృషి చేస్తూ పలువురిలో చైతన్యం తీసుకొస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి జక్కుల వెంకటేష్. గత 4 సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పక్షుల దాహార్తిని తీర్చడానికి తన వంతు కృషి చేస్తున్న వెంకటేష్తో అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఈ మార్గంలో ఎప్పటి నుంచి నడుస్తున్నారు, ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకటేష్ గారు. నమస్కారం అండి. అయితే ముందుగా చెప్పండి, మీ స్వస్థలం, మీరేం చేస్తుంటారు, దాని గురించి చెప్పండి. నా పేరు జక్కుల వెంకటేష్. మా ఊరు బోట్. జీవనోపాధికి అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ బోట్లోనే పూజా స్టోర్ అనేటువంటిది పెట్టుకొని వ్యాపారం కూడా చాలా బాగానే నడుస్తుంది. అయితే ఇప్పుడు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్న మీరు ఈ సేవా మార్గంలో ప్రయాణం చేయడానికి లేదా ఈ మార్గంలో నడవడానికి ప్రేరణ ఎవరు, ఎప్పటి నుంచి మీరు ఈ అలవాటు చేసుకున్నారు? మంచి కార్యక్రమాలకు ప్రేరణ అంటే మా తాత నుంచి వచ్చినటువంటిదే. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండడం వల్ల ఒకరోజు వేసవి ముందర మా షాపులో అందరం కూర్చొని ఉన్నప్పుడు అనుకోకుండా ఒక పక్షి అంటే చిన్న పిచ్చుక అక్కడ కింద పడిపోవడం జరిగింది. దానికి మరి ఎండ వేడికి కావచ్చు అని దానికి నీళ్లు తాగించే ప్రయత్నం లోపల అది చనిపోయింది. చనిపోయినప్పుడు అక్కడే మా పాప బాబు కూడా ఉండే. మా పాప కొంచెం కళ్ళల్లో నీళ్లు తిరిగి అయ్యో పాపం అనగానే అప్పుడు అనిపించింది, మనం ఏమీ చెయ్యలేమా? మరి దేశం లోపల ప్రపంచం లోపల ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఏవో చేస్తున్నప్పుడు ఇది చాలా చిన్న ఆలోచన. కాకపోతే ఇప్పుడు వచ్చేటి మునుముందు పక్షులు అనేటువంటివి అంతరించిపోతున్నాయి. చాలా రకాలు నిత్యం మనం చూసే పక్షి జాతులు కనిపించలేకుండా పోతున్నాయి. మరి మా చిన్నప్పుడు కానొచ్చిన అయితే ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. అందుకొరకు ఏదైనా చెయ్యాలా అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళడం జరిగింది. ఎండాకాలం ఈ పక్షులకు నీటి అవసరాలు ఉంటాయి, ఇవి తీర్చాలి అనే ఆలోచన మీ కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన ద్వారా ప్రేరణ పొంది ఈ మార్గంలో మొదలైన నడవడం. అయితే దీనికోసం ఏమేం చేస్తుంటారు మీరు? స్వయంగా వీటికి నీటిని ఏ రకంగా సమకూర్చుతారు? అట్లాగే ఇదే విషయాన్ని నలుగురిలో చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించి వాళ్ళతో కూడా ఈ పక్షులకు ఈ ఎండాకాలం కొంత నీటిని పెట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా, మరి ఇది ఎట్లా కొనసాగుతున్నది? నేను ఒక్కనే చేయాలి అంటే అసాధ్యమైనటువంటి పని ఇది. మరి సంకల్పం గట్టిదై ఉండాలా, ఆలోచన మంచిదై ఉండాలా. ఈ ఆలోచనని అందరి లోపల కలిగించాలా. ముఖ్యంగా మనకు ఎక్కువగా ఒక్క దగ్గర గుమిగూడి ఉండేటువంటి వాళ్ళు అనంటే పాఠశాలలు. అదే రకంగా వాళ్ళు చిన్న వయసు ఉంటుంది, వాళ్ళు నేర్చుకునే దశలో ఉంటారు. ఈ పక్షులు, ప్రకృతి, వీటికి సంబంధించిన అన్ని పాఠాలు కూడా పాఠశాలలలో ఉపాధ్యాయుల చేత బోధించబడతాయి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్షులని మనం కాపాడుకోవాలా అనేటువంటి విషయం చెప్పడం, ఈ పక్షులకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన రాగానే నేను ఎప్పుడైతే ఇది చేస్తానని అనుకున్నానో ఫస్ట్ పక్షుల గురించి చాలా రకాలుగా తెలుసుకొని దాన్ని ఒక లెసన్గా మార్చి పిల్లలకు ఒక పాఠంలాగా చెప్పి అక్కడ కొన్ని బర్డ్ ఫీడర్లు, కొన్ని పక్షి గూళ్ళు కానీ, కొన్ని నీటి తొట్టెలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వేసవిలో ఆవులకు కూడా కొన్ని ప్రదేశాలల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కూడళ్లలో కొన్ని నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం, మిగతా వారికి చెప్పడం, గోసేవ చేయాలని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫీడర్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, మీరు ఎక్కడికి వెళ్ళి సమకూర్చుకుంటారు? ఇవి ఎట్లా తీసుకొస్తారు? బర్డ్ ఫీడరు ఇవన్నీ ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకర్షణీయంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాటి నుంచి ఆర్డర్ పెట్టి తెప్పియడం జరుగుతుంది.
కానీ పిల్లలు గింత చేయాలి అనుకుంటే ఈ పక్షుల కోసం నీరు, ఆహారము, గూడు సమకూర్చాలంటే ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండా మన ఇంట్లోనే ఉన్నటువంటి పాత మట్టి పాత్రలు కానీ ఇంకా ఇతర పాత్రలు కానీ వాటి ద్వారా, లేకపోతే అట్టలు, రేకు డబ్బలు, ప్లైవుడ్ ఏమైనా వేస్ట్ గా ఉంటే వాటితోటి ఇవన్నీ కూడా చేయొచ్చు. పాత్రలలో నీరు పోయొచ్చు, ఆహారం పెట్టచ్చు. ఈ అట్టలు, రేకు డబ్బాల ద్వారా పక్షి గూళ్ళు అనేటువంటివి ఏర్పాటు చేయొచ్చు. వీటితో పాటుగా ఖచ్చితంగా మొక్కల నాటాలి అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా మీరు చెబుతున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తున్నది? అటు పిల్లల నుంచి కానీ పెద్దల నుంచి కానీ మీ పరిసరాల్లో ఎట్లాంటి ప్రభావం కనిపిస్తున్నది? ఈ విషయము నేను ఏదైతే చేస్తున్నానో ఇది కొత్తది కాదు. ఇది చాలా సనాతనమైనది, పురాతనమైనటువంటిది. కాకపోతే మన ఈ కృత్రిమ జీవితంలా, యాంత్రిక జీవితంలా, మన బిజీ లైఫ్ స్టైల్లా ఇవన్నీ మర్చిపోయి ప్రకృతితోటి స్నేహం మానేసి మానవుడు తన స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం, అంతేకాకుండా తన సౌఖ్యం కోసము ఈ జీవనం కొనసాగిస్తుండు. మరి ఇవి గుర్తు చేసినప్పుడు వాళ్ళకు చాలా మందికి తెలిసిన విషయాలు ఉంటవి. మరి ఈ పక్షులు రావడం వల్ల, నీళ్లు తాగడం వల్ల, ఎక్కువ పక్షులు ఒక దగ్గర ఉండడం వల్ల, ఈ మొక్కలు ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది అనేటువంటిది చెప్పేటప్పుడు వాళ్ళు అనుభూతి చెందుతుండ్రు. అనుభూతి చెంది పిల్లలు అక్కడక్కడ ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. చాలా చోట్ల కూడా అవగాహన కలిగింది, చేస్తుండ్రు. అంటే దాదాపుగా మీరు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించిండ్రు? ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించి ఉంటారు ఇప్పటి వరకు? లెక్క అంటూ ఖచ్చితం ఏమీ లేదు, కానీ అక్కడ ముధోల్ మండలం నుండి దాదాపు ఇటు ఖానాపూర్ ఏరియా, ఆదిలాబాదు, ఈ గుడెత్నూరు, ఇచ్చోడ, నేరడిగొండ, బజారత్నూర్, బోత్ మండల్, ఇట్లా చాలా ప్రదేశాలలో స్కూళ్ళకు వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఇద్దరు కలెక్టర్ మేడం కానీ, సార్ కానీ, ఎస్పీ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టరు, తర్వాత ఎంపీ గారు, అధికారులు, ప్రముఖులు, అదేవిధంగా వ్యాపార ప్రముఖులు, ఆధ్యాత్మికంగా ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కూడా కలిసి వెళ్ళి దీని గురించి అవగాహన చేయడం జరుగుతుంది. మంచిగానే అందరూ వింటుండ్రు. ఎట్లా వాళ్ళ తోడ్పాటు ఎట్లా లభిస్తుండే? మీకు సహకారం ఉంటుండేనా? సహకారం అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం లోపల హరితహారం అనేటువంటిది ఏర్పాటు చేసి చాలా మొక్కలు నాటిండ్రు. ఆ మొక్కల దగ్గరికి పక్షులు అనేటువంటివి రావడం జరుగుతుంది. అయితే మరి ఈ పక్షుల కోసము వేసవికాలం ఈ మొక్కలలోని, ఈ చెట్లల్లో నీటి తొట్టెలు, ఆహారము ఏర్పాటు చేయండి అని కోరడం జరుగుతుంది. వాళ్ళైతే సరే అని చెప్తుండ్రు. సరే, మొక్కలు, పక్షులు, నీటి అవసరాలు ఇవన్నీ అంటే కూడా కొంత అటవీ శాఖకు దగ్గర సంబంధం ఉన్న విషయాలు కదా. ఎప్పుడైనా మీరు అటవీ శాఖ అధికారులని కలిసిండ్రా? పోయిన సంవత్సరము డిఎఫ్ఓ సార్ రాజశేఖర్ సార్ని కూడా కలిసి బర్డ్ ఫీడరు, వాటర్ బౌల్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ పక్షుల గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కవ్వాల్ అభయారణ్యం జన్నారం దగ్గర ఏదైతే ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన పక్షి ప్రేమికులందరికీ కూడా మరి ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే దూరం నుంచి వచ్చే వివిధ రకాలైనటువంటి పక్షులని చూడడానికి వస్తారు. అయితే మనం వీటిని బతికించుకొని వీటి సంతతి వృద్ధి చెందినప్పుడే మనం ఇంకా ఎక్కువ ఆనందం చెందగలుగుతాం. ఇవి అంతరించిపోతున్నాయి, మీ వంతుగా కూడా ఏదైనా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. వాట్సాప్ గ్రూపులో కూడా అప్పుడప్పుడు సేవ్ బర్డ్స్ అనేటువంటిది వాళ్ళు కూడా పెడతారు, ఫోన్ చేసి అడుగుతారు ఇవి ఎక్కడ దొరుకుతాయి, మరి ఏ రకంగా చేయాలని అంటే నేను చెప్తుంటాను. సరే, ఇప్పుడు ఈ పక్షులని కాపాడుకోవాలి, వాటి మనుగడ ప్రశ్నార్థకంగా కాకుండా ఇప్పటికే కొన్ని పక్షి జాతులు అంతరించిపోయినాయి, ఉన్న వాటినైనా సంరక్షించుకోవాలన్న ఆలోచనతోని ఇప్పుడు ఈ వేసవి లాంటి సమయాల్లో వాటికి అవసరమైన ఆహారం అయితేనేమి, నీళ్ళు అయితేమి అందించి వాటిని సంరక్షించే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. ఈ క్రమంలో మీరు మామూలుగా విద్యార్థుల్ని కలిసిండ్రు, యువకుల్ని, ఊరిలో అందరినీ జనాల్ని కలుస్తూ వాళ్ళల్లో కొంత చైతన్యం, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి ఈ మా ఆకాశవాణి ద్వారా శ్రోతలకు ఏదైనా సూచనలు ఉంటే చెప్పండి. ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ప్రకృతి అనేది ఉంటేనే మనం ఉన్నాం. ప్రకృతి లోపల మొక్కలు ఉన్నవి, జంతువులు ఉన్నవి, పక్షులు ఉన్నవి, ఇట్లా రకరకాలుగా చాలా ఉన్నవి. ఈ ప్రకృతిని
కేవలం మానవుడు మాత్రమే ఎక్కువగా ధ్వంసం చేయడం జరుగుతుంది. మొక్కలు నాటమని ఎంతగానైతే చెప్తున్నామో అంతకంటే ఎక్కువ అడవులు నరికేస్తున్నాం. ఈ మొక్కల్ని నరకడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైతే జీవజాలం ఉన్నదో, జీవరాశులు ఉన్నాయో, ఉదాహరణకు చెప్పుకుంటే అడవిలో ఉండాల్సిన కోతులు ఊర్లలోకి వస్తున్నాయి, రోడ్లపైకి వస్తున్నాయి. దానివల్ల బైక్ యాక్సిడెంట్ లాంటివి జరుగుతున్నాయి. మరి అదే రకంగా మనం ఎన్నో రకాల మొక్కలు నాటుతున్నాం. మరి అదే జంతుజాలానికి అవసరమైనటువంటి వాటి ఆహారానికి ఉపయోగపడేటువంటి మొక్కలని ఎక్కువగా మనం అక్కడ నాటాలా. వేసవి వచ్చింది అనంటే ఖచ్చితంగా మన కర్తవ్యంగానే భావించి పక్షులకు నీరు, ఆహారం, గూడు ఏర్పాటు చేయాలి. ఈ సంస్కృతి కొనసాగాలి అనంటే పుట్టినరోజు, వివాహ శుభకార్యాలు కానీ ఇంకా ఎలాంటి శుభకార్యాలు వచ్చినా మనము మొక్కను బహుమతిగా ఇవ్వడం కానీ లేదా బహుమతిగా తీసుకోవడం కానీ, లేకపోతే పక్షుల కోసం కానీ ఆవుల కోసం కానీ నీటి తొట్టెలు లాంటివి, బర్డ్ ఫీడర్స్ లాంటివి, పక్షిగూళ్ళు లాంటివి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం లోపల ఉపాధ్యాయులు చాలా కష్టపడి ప్రకృతికి సంబంధించినటువంటి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ మనకు సమాజం లోపలికి వచ్చినప్పుడు వాటిని ప్రాక్టికల్గా మనం చూడలేకపోతున్నాం. అక్కడ ఏదైతే నేర్చుకుంటామో సమాజం లోపల ఖచ్చితంగా మనం దాన్ని ప్రవేశపెట్టి మనం ఆచరించినప్పుడు అంతా బాగుంటుంది. ఒక్కవేళ ప్రకృతి లోపల ఏ ఒక్క జీవరాశి అంతరించినా ఈ ప్రకృతి జీవ గడియారం లోపల ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకుతుంది. కాబట్టి ఏ ఒక్క జీవరాశి అంతరించినా కానీ మునుముందు మానవ మనుగడకే ముప్పు అనేటువంటిది వాటిల్లుతుంది. ఉదాహరణకి ఇప్పుడు అత్యధికంగా రసాయనిక పదార్థాలు వాడి ఈ భూమిపైన వానపాములు అనేటువంటివి చనిపోవడం జరుగుతుంది. మరి దాని ఫలితం ఏముంటుంది? ఎక్కువగా భూమిని సారవంతం చేసేటి వానపాములే. ప్రతి జీవిని మనము రక్షించుకోవాలా, కాపాడుకోవాలా, ఆదరించాలా, ఆరాధించాలా కూడా అని తెలియజేసుకుంటాం. చాలా సంతోషం వెంకటేష్ గారు, చక్కటి సూచన చేసిండ్రు. మరి చెట్టు, పుట్ట, పిట్ట అన్నింటినీ మనం కాపాడుకోవాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యత, తద్వారా మానవాళికి కూడా మేలు జరుగుతుంది. చక్కని విషయాల్ని, మీ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకున్న విషయాల్ని, మీరు చెబుతున్న విషయాల్ని, వాటన్నింటిని గురించి మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.